టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి భారీ గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇటీవల అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలోకి వేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత త్వరలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న గేమ్ చేంజర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రానుంది. అలాగే బాలీవుడ్ లో కూడా రామాయణం సినిమా చేస్తోంది. అయితే సాయి పల్లవి ఈ సినిమా కోసం తన చాలా అలవాట్లను మార్చుకుందని, ఈ సినిమాలో సీత పాత్ర పోషిస్తున్నందుకు ఆమె నాన్ వెజ్ మానేసిందని, పూర్తిగా వెజ్ మాత్రమే తింటోందని, అంతేగాక ఇతర దేశాలకు వెళ్లేటప్పుడు కూడా తన చెఫ్ల బృందాన్ని తనతో తీసుకెళ్తోందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇన్ని రోజులు ఈ వార్తలపై స్పందించిన సాయి పల్లవి తన సహనాన్ని కోల్పోయింది. ఎట్టకేలకు ఈ వార్తలకి చెక్ పెట్టింది. తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఇలా రాసుకొచ్చింది. చాలాసార్లు, దాదాపు ప్రతిసారి నేను నిరాధారమైన పుకార్లు, కల్పిత అబద్ధాలు, తప్పుడు ప్రకటనలు వేరే ఉద్దేశంతో లేకుండా వ్యాప్తి చెందడాన్ని చూసినప్పుడల్లా మౌనంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. కానీ ఇప్పుడు అసలు అలా ఊరుకోను. ఏదైనా పేరున్న మీడియా లేదా పేజీ నాపై తప్పుడు పుకార్లు రాసినా, చెప్పినా మౌనంగా ఉండబోనని, ఒకవేళ అలా జరిగితే ఖచ్చితంగా చట్టపరంగా ఎదుర్కొంటానని సాయి పల్లవి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో సాయి పల్లవి చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.